హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. చాలా డేస్ అయితే అయిపోయింది మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేసి. నేను కొంచెం ఊర్లకు వెళ్ళి రావడం వీటన్నిటి వల్ల వీడియోస్ అనేవి చేయలేకపోయాను. అండ్ నేను కూడా నా డైట్ అంతా కూడా బ్రేక్ అయిపోయి రెగ్యులర్గా జ్యూసెస్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఫాలో అవ్వలేకపోయాను. నేను ఫస్ట్ టైం ఇలా బూడిద గుమ్మడికాయతో జ్యూస్ అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పటివరకు బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే ఇలాంటివన్నీ కూడా అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయ్యి దీంట్లో ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్ కూడా బాగుంటుంది, పల్పీగా అలా ఉంటుందని చెప్పి ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసుకొని ఇలా అయితే తీసుకుంటున్నాను. ఈ టూ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంది. అలా బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇలా కళ్ళు మూసుకొని తాగేలా అలా అయితే ఏమీ లేదు. ఎంజాయ్ చేస్తూ నీట్గా అయితే హ్యాపీగా తాగొచ్చు ఇష్టంగా. ఫస్ట్ ఇందులో ఆరెంజ్ జ్యూస్ అయితే వేసేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకున్న పంకిన్ జ్యూస్ ఈ రెండు యాడ్ చేసేసుకొని ఈ రెండు మిక్స్ చేసేసుకొని అయితే తీసేసుకోవడమే. ఈరోజు ఈవినింగ్ మేమైతే అనంతపూర్లో ఉన్న డీమార్ట్ స్టోర్కి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడైతే నేను కిచెన్లోకి జార్స్ అయితే చూస్తున్నాను. ఇవైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే దీనికి వుడ్ లిడ్ అయితే వచ్చింది కదా. ఒక్కొక్కసారి డీమార్ట్లో కలెక్షన్ అసలు రిపీటెడ్ కలెక్షనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మొత్తం కూడా న్యూ స్టాక్, న్యూ స్టైల్స్, అప్డేటెడ్వి తీసుకొని వస్తారు. ఇవి డీమార్ట్ వాళ్ళకి మాత్రమే పాసిబుల్ అనుకుంటా. ఇంత తక్కువ ప్రైస్కి మంచి కలెక్షన్ ఇస్తారు. అండ్ నా హ్యాండ్లో అయితే ఒక జార్ అయితే చూస్తున్నారు కదా. ఇవైనా స్నాక్స్ బాక్స్కి, లంచ్ బాక్సెస్కి అలా కూడా అయితే యూస్ చేసేదానికి చాలా బాగుంటుంది. ఇవైతే నేను ట్రియో బ్రాండ్ అయితే చూస్తున్నాను. ఇవైతే జస్ట్ 99 రూపీసే అనమాట. 99 రూపీస్, 110 రూపీస్. ఇవే మనకి రిలయన్స్లో కానీ, మోర్లో కానీ, సమ్ అమెజాన్ వెబ్సైట్స్లో కానీ అలా చూస్తే మాత్రం 250, 150 అబోనే ఉంటాయి. 100 రూపీస్కి ఒక 500 ml కెపాసిటీ వచ్చేవి చాలా తక్కువే అనమాట. కిచెన్ కలెక్షన్ అంతా కూడా ఈసారి అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ మిల్క్ మగ్స్, కాఫీ మగ్స్ ఇవన్నీ కూడా 49 రూపీస్, 59 రూపీస్, 99 రూపీస్, దానికి మించి ఎక్కువ కాస్ట్లో అయితే లేవు. ఇక్కడ డీమార్ట్లో కుక్వేర్ సెక్షన్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ డీమార్ట్లో కుక్వేర్ సెక్షన్ చాలా తక్కువ ప్రైస్వి, అసలు ఏమి బాగోవేమో అలా అనుకుంటాం కదా. స్టీల్వి ఇప్పుడు అందరు కూడా యూజ్ చేస్తున్నారు. అవి చాలా బాగుంటున్నాయి. మనం డీమార్ట్లోనే కొన్ని డిఫరెంట్ ప్రైసెస్లో ఉంటాయి. మనం ప్రైస్ పెట్టేదాన్ని బట్టి దాని క్వాలిటీ కూడా మారుతూ అయితే ఉంటుంది. మనకి యాక్చువల్గా ఒక 799, 899 ఒక మంచి స్టీల్ కడాయి అయితే విత్ లిడ్ అయితే వస్తుంది. నార్మల్గా అయితే ఇండస్ వ్యాలీ, బర్జర్, వినోద్ కుక్వేర్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్, అబౌట్ 2000 అలా అయితే ఉంటాయి. ఇక్కడైతే మనం స్టీల్ కడాయిస్ జస్ట్ 700 అలా స్పెండ్ చేస్తే ఒక మంచి కుక్వేర్, దాని లైఫ్ కూడా అయితే చాలా బాగుంటుంది. విత్ ట్రిప్లై స్టెయిన్లెస్ స్టీల్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడైతే స్కూల్ ఓపెనింగ్ టైం కదా. ఇక్కడైతే మొత్తం కూడా ఇలా స్టాల్స్లా అయితే పెట్టేసి ఉన్నారు. మొత్తం బుక్స్, స్టేషనరీ థింగ్స్ అన్నీ కూడా. అండ్ ఇది పీజియన్ బ్రాండ్ది జ్యూసర్ ఉంది కదా నా దగ్గర. ఇది నాది పీజియన్ బ్రాండ్ అయితే కాదు. ఇక్కడ పీజియన్ గుడ్ బ్రాండ్ది జ్యూసర్ సెట్ ఆఫ్ 3 జార్స్వి 1395కే వస్తున్నాయి. దీని ఎంఆర్పి 3000 చేంజ్ అయితే ఉంది. నాకైతే అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ అయితే ఉండాలన్నమాట. మంచి బ్రాండ్స్వి తక్కువ రేట్కి అయితే వస్తాయి. ఇలాంటివి మళ్ళీ డీమార్ట్ ప్రైస్వి మళ్ళీ మనం ఆన్లైన్లో కంపేర్ చేసుకుంటే ఈ ప్రైస్కి అయితే అస్సలు రావు. అండ్ క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు వారంటీ కూడా అయితే ఇస్తారు మనకి. బిల్ వేయించుకునేటప్పుడు మెన్షన్ చేస్తారు వెనకాల బాక్స్ పైన అలా స్కెచ్తో రాసి ఇవ్వడం ఇలాంటివి అయితే చేస్తారు. అండ్ ఇక్కడ డీమార్ట్లో బ్యూటీ సెక్షన్కి అయితే వచ్చాము. మనం చాలా ఎఫోర్డబుల్లో మంచి ప్రైస్లో మంత్లీ మన ఫేస్కి కానీ మెయింటెనెన్స్, మన బాడీ మెయింటెనెన్స్కి ఎంఆర్పి కంటే తక్కువగా మనం తీసుకొని వచ్చేసేయచ్చు. అండ్ ఇక్కడ కిడ్స్ సెక్షన్లోకి అయితే వస్తే ఇక్కడ సెబామెడ్ సోప్ అయితే మా పాపకైతే యూజ్ చేస్తాం. అన్నీ కూడా సెబామెడ్ లోషన్, షాంపూ ఇవన్నీ కూడా. ఒక్కొక్కసారి సెబామెడ్ సోప్స్ పైన buy 1 get 1 అయితే ఉంటాయి. సెబామెడనే కాదు, ఇక్కడ దొరికే టెడ్డీ బేర్ కానీ మామా-ఎర్త్ వాటిపైన ఒక్కొక్కసారి మనకి ఫస్ట్ క్రైలో కూడా అంత లెస్ అమౌంట్ అయితే మనకి తగ్గదు. పాంపర్స్ పైన కానీ అట్లాగా ఒక్కొక్కసారి ఎంఆర్పికి buy 1 get 1 అనే ఆఫర్ అయితే పెడతారు. అలాంటప్పుడు మనం చెక్ చేసుకొని ఒక 5-6 సోప్స్ అలా తెచ్చేసుకున్నామంటే మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి.
ఇది నెక్స్ట్ డే కంటిన్యూషన్ వ్లాగ్ డీమార్ట్ వ్లాగ్కి. అండ్ ఇక్కడైతే నేను డీమార్ట్లో నుంచి ఏమేమి గ్రాసరీస్ అండ్ ఈ కిచెన్ ఐటమ్స్ ఏమేమైతే తెచ్చుకున్నానో మీతో కూడా అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రస్తుతానికైతే కిచెన్లో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈ రెండు కూడా అయితే ఓపెన్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ డోర్స్ అయితే ఏమీ ఉండవు. సో ఇక్కడైతే నేను నార్మల్ స్పైసెస్ అండ్ షుగర్ అండ్ టీ పౌడర్ ఇలాంటివి అయితే బేసిక్వి పెట్టుకొని అయితే ఉంటాను. వెనకాల మిర్చి పౌడర్, కార్న్ఫ్లవర్ ఇలాంటివి. సో ముందర అయితే ఇవన్నీ కూడా అయితే బ్రేక్ అయిపోయి అయితే ఉన్నాయన్నమాట. దాని క్యాప్స్ కానీ అక్కడక్కడ గ్లాస్ ఏదో ఒకటి అలా బ్రేక్ అయిపోయి అయితే ఉన్నాయి. నేను డీమార్ట్ నుంచి ఏ కిచెన్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నానో మీతో కూడా అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి. సో నా హ్యాండ్లో ఇప్పుడైతే చూసారు కదా, ఈ జార్ అయితే తీసుకున్నాను. దీంట్లోని 2 సైజెస్ అయితే ఉన్నాయి. నేను మీకైతే అక్కడ కూడా ఒక సైజే నేను తీసుకున్న సైజే చూపించాను. ఇంకొక సైజ్ కూడా ఉంది కానీ బట్ అందులో ఒక 3-4 పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఈ పీసెస్ మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఆ పీస్ తీసుకున్నామంటే ఒక 3-4 తీసుకోవాలి. సో మనకి ఒక 8 పీసెస్ అలా అయితే కావాలని చెప్పి నేను ఈ పీసెస్ అయితే తీసుకున్నాను. ఈ జార్ కలెక్షన్ ఇలా వుడ్ లిడ్ ఉన్నవి చాలా ఎలిగెంట్ అండ్ చాలా క్లాసీగా అయితే నాకు నచ్చింది. ఈ వుడ్ లిడ్ ఉన్న జార్ జస్ట్ మనకి 69 రూపీస్ మాత్రమే పడింది. నార్మల్గా అయితే హోమ్ సెంటర్లో కానీ అమెజాన్లో కానీ డిఫరెంట్ వెబ్సైట్లో ఈ 100 బిలో కానీ 150 బిలో కానీ ఇలాంటి జార్స్ అయితే అస్సలు లేవు. లిడ్ ఉన్నవి నాకు కొంచెం స్టైలిష్ అండ్ క్లాసీగా అయితే అనిపించింది. నేను కిచెన్ జార్స్ ఇవన్నీ తీసుకుందామని చెప్పి అసలు వెళ్ళలేదు. ఇంకా చూడంగానే కొంచెం మంచి ప్రైస్లో ఉంది, కలెక్షన్ కూడా బాగుంది, మళ్ళీ దొరకదేమో అని చెప్పి తీసేసుకున్నాను. ఇవైతే అరౌండ్ 8 జార్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇది నార్మల్ కుకీస్ కానీ ఇంకా ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టుకునేదానికి ఇది ట్రియో కంపెనీది. ఇది జస్ట్ అరౌండ్ 99 రూపీస్కి అయితే వచ్చింది. ఇందులో 500 ml అయితే పడుతుంది అనమాట. ఇది కూడా ఒక జార్ అయితే తీసుకున్నాను. ఇలాంటి జార్స్ 2 అయితే ఉన్నాయి ఆల్రెడీ. ఇవి కూడా డీమార్ట్లో తీసుకున్నవే, కొన్ని రిలయన్స్లో అలా తీసుకున్నవి అయితే ఉన్నాయి. మంచి ప్రైస్కి అని చెప్పి తీసేసుకున్నాను. అండ్ ఇంకా డోమెక్స్ అయితే ఉంటాయి కదా, ఇంకా మనకి అపార్ట్మెంట్స్లో ఉంటున్నప్పుడు మన షింక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అయితే బ్లాక్ అయిపోతూ అయితే ఉంటాయి కదా. జస్ట్ ఇలా 15 days కానీ 1 monthకి కానీ అలా అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా అయితే ఒక బిగ్ బాటిల్ అయితే వస్తుంది. ఆ బాటిల్ అయితే నాకు అక్కడ కనిపించలేదు, ఇలాంటి శాషెసే కనిపించాయి. ఇవే ఒక 5 అలా తీసుకున్నాను. ఇవి ఎలా యూజ్ చేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక 6 months బ్యాక్ అనుకుంటా వీడియో అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మళ్ళీ నేను కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి చూపిస్తాను. ఇవి గాలా బ్రాండ్వి. ఇవైతే నేను గాలా బ్రాండ్వి స్క్రాచ్ బైట్స్ గురించి కూడా అయితే చెప్పాను కదా, వైట్స్ గురించి. ఈ గాలా బ్రాండ్స్లోనే ఇది డీమార్ట్లో దొరుకుతుంది. నార్మల్గా అయితే నాకు ఈ గాలా బ్రాండ్వి ఈ క్లాత్వి నాకు ఎక్కడ అయితే సూపర్ మార్కెట్స్లో అలా అయితే ఎక్కడ కనిపించలేదు. ఇవి చాలా బాగా పోతాయి అన్నమాట. మన కౌంటర్ టాప్ పైన కానీ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నప్పుడు జస్ట్ స్ప్రే చేసేసి నీట్గా క్లీన్ చేసేసామంటే ఈజీగా మనము ఇది స్క్వీజ్ చేసేసి మళ్ళీ నీట్గా ఆరేసుకొని మళ్ళీ యూజ్ చేసుకునేదానికి కూడా అయితే చాలా బాగుంటుంది. క్లాత్ నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. అందుకే నేను ఇది సెట్ ఆఫ్ 4 అయితే వస్తుంది. కానీ దీని ప్రైస్ వచ్చి 320 రూపీస్. కానీ చాలా బాగా అయితే యూస్ అవుతుంది అనమాట. దీనికి లైఫ్ కూడా అయితే చాలా బాగుంటుంది క్లాత్ అనేది. సంథింగ్ గరం మసాలా, చికెన్ మసాలా, సోప్స్ ఇంకా ఇలాంటివి అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ పీజియన్ బ్రాండ్ వాళ్ళది మాన్యువల్ చాపర్ అయితే తీసుకున్నాను. జస్ట్ ఆనియన్స్ కానీ క్యారెట్ కానీ ఇవి చాలా డైస్ అండ్ స్లైస్ పీసెస్గా కట్ చేసుకునేదానికి. ఇది కూడా దీనిపైన ఎంఆర్పి మనకి 545 అలా అయితే ఉంది కదా. ఇది కూడా మనకి ఒక జస్ట్ 199-200కి అయితే వచ్చేసింది. అండ్ ఇందాక తీసుకున్నవి ఇవే 8 జార్స్ అయితే తీసుకున్నాను. ఈ జార్స్ అన్నీ కూడా అయితే దీనిపైన లేబుల్ అయితే ఉంటుంది కదా కాస్ట్. ఈ కాస్ట్ అంతా కూడా అయితే మనం రిమూవ్ చేసుకోవాలి అని అంటే దీన్ని కొంచెం హీట్ అనేవి ప్రీహీట్ చేయాలన్నమాట. సో నేను ఇది మైక్రోవేవ్లో చేసేస్తున్నాను. ఒక 50 seconds అలా అయితే పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా స్టిక్కరింగ్ అంతా కూడా ఎక్కడ మధ్యలో గమ్మీగా అలా అయితే లేకుండా ఈజీగా అయితే వచ్చేస్తుంది.
వెంటనే అయితే తీసేసుకోవాలి. ఇలాగా అన్నీ కూడా 1 బై 1 ఇలా హీట్‌లో ఉన్నప్పుడే లేట్ చేయకుండా అన్నీ మనం తీసేసుకున్నామంటే అండ్ వెనకాల ఈ స్టిక్కరింగ్ కాస్ట్ అంతా కూడా వచ్చేస్తది. ఇలా బోత్ సైడ్స్ అంతా కూడా అయితే తీసేసుకున్నాను. అండ్ వెనకాల కూడా అయితే లేబుల్ అయితే ఉన్నింది. వెనకాల అండ్ ఫ్రంట్ కాస్ట్ స్టిక్కర్ ఇవన్నీ కూడా అయితే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇంకా వెంటనే తీసేసుకోవాలన్నమాట. అండ్ ఇలా అయితే నా కిచెన్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇంతకు ముందర ఓల్డ్ జార్స్ అన్నీ కూడా అయితే తీసేసి ఆ ప్లేస్లోనే ఇంకా నార్మల్ స్పైసెస్, షుగర్, టీ పౌడర్ అక్కడ ఏమైతే ఉంటాయో సో అవన్నీ కూడా అయితే అలా ప్లేస్ చేసేసుకున్నాను. ఈ ఓల్డ్ జార్స్ అన్నీ కూడా అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇవి అయితే వాష్ చేసేసి ఇంకా మా హెల్పర్ ఎవరైనా ఉంటారు కదా ఇంకా వాళ్ళకైతే ఇచ్చేస్తాను. జస్ట్ కొన్ని బాగా పాడైపోయినవి ఇంకా బ్రేక్ అయిపోయినవి పడేశాను. ఇంకా సెట్ ఆఫ్ 6 అలా ఉన్నవి నా దగ్గర 3 అలా ఉండిపోయాయి. ఇంకా కొన్ని బ్రేక్ అయిపోయినవి పడేసి సో అటు ఇటు కాకుండా ఉన్నాయన్నమాట జార్స్ అన్నీ కూడా. ఇంకా కొన్ని పైన అయితే చాలా బ్రౌనిష్గా అలా అయితే వచ్చేసి ఇవైతే నాకు చాలా ఓల్డిష్వి బ్రౌనిష్గా వచ్చేసి బ్రేక్ అయిపోయి ఆ కండిషన్లో అయితే ఉన్నాయి. పైన లిడ్ మాత్రమే ఆ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ మాత్రమే కొంచెం బ్రౌనిష్ అయిపోయిందనమాట. మిగతా చిన్న జార్ కండిషన్స్ అయితే బాగానే ఉంది. ఇదంతా కూడా అయితే నేను ఆఫ్టర్నూన్ షూట్ చేసుకున్నాను వ్లాగ్ మా పాప నిద్రపోతున్నప్పుడు. ఇంకా హ్యాపీగా చాలా త్వరగా అయితే అయిపోయింది మొత్తం కూడా. ఇక్కడైతే వెనకాల ధనియా పౌడర్, కార్న్ఫ్లవర్, మైదా ఇవైతే ఇక్కడ ఓపెన్ ప్లేసెస్లో ఇక్కడ పెట్టుకుంటాను. పక్కన డోర్స్ ఉన్న వాటిల్లో పప్పులు ఇవన్నీ రవ్వ ఇవన్నీ కూడా అయితే టప్పర్వేర్ కంటైనర్స్ అయితే ఉన్నాయి. అందులో అయితే స్టోర్ చేసుకుంటాను. డీమార్ట్లోని బ్యూటీ ప్రోడక్ట్ సెక్షన్లో ఇక్కడైతే నేను లాక్టోకాలమెన్ లోషన్ అండ్ లాక్టోకాలమెన్ సన్ స్క్రీన్ ఈ 2 సేమ్ బ్రాండ్ నుంచి లోషన్ అండ్ సన్ స్క్రీన్ అయితే తీసుకున్నాను. లాక్టోకాలమెన్ లోషన్ అయితే అందరి స్కిన్స్కి అన్ని కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్, ఎవ్రీ స్కిన్ టైప్కి కూడా అయితే సెట్ అయిపోతుంది. ఏ ఇన్ఫెక్షన్స్ కానీ ఏ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది ఈ లోషన్. మీరు హ్యాపీగా డైలీ మాయిశ్చరైజర్లా ఇదైతే వాడేయచ్చు. అండ్ మేకప్ వేసుకునేటప్పుడు ప్రైమర్లా కూడా అయితే మంచిగా అయితే యూస్ అవుతుంది. ఇది మంచి పాపులర్ బ్రాండ్ లాక్టోకాలమెన్ అనేది ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి అయితే వస్తుంది. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 17 ఇయర్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. మధ్యలో చాలా డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఒకటే దానికి స్టిక్ అవ్వకుండా డిఫరెంట్ బ్రాండ్స్ కూడా అయితే ట్రై చేశాను. సెటాఫిల్ అని చెప్పి, క్లినిక్ క్యూ అని చెప్పి, మధ్యలో మామా ఎర్త్వి ఇవన్నీ కూడా అయితే ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా ఇదే ఇవైతే నాన్ గ్రీసీగా అయితే అస్సలు ఉండరు. ఇది వాటర్ బేస్ ఉంటుంది. మనకి యాక్నీ ఉన్న వాళ్ళు, పింపుల్స్ ఉన్న వాళ్ళు ఇదైతే మంచిగా అయితే యూస్ చేయొచ్చు. పిగ్మెంటేషన్ని మనకి పింపుల్స్ వల్ల వచ్చిన డార్క్ స్పాట్స్ని ఇవన్నీ కూడా అయితే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే ఆ స్పాట్స్ అన్నీ కూడా అయితే తగ్గిపోతాయి. ఆ పిగ్మెంటేషన్ ఉన్న మంచిగా తగ్గిపోతాయి. మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి రెగ్యులర్గా అయితే యూస్ చేయాలి. అన్ని స్కిన్ టైప్స్కి అయితే సెట్ అవుతుంది. మీరు ఒకసారి ఒక ప్యాచ్ టెస్ట్ లాగా అయితే చిన్న బాటిల్స్లో కూడా శాంపిల్ బాటిల్స్లో లాక్టోకాలమెన్ అనేది దొరుకుతుంది. ఒకసారి మీరు ఒక ప్యాచ్ టెస్ట్ లాగా ఫేస్కి ఒక సైడ్ కార్నర్లో అయితే అప్లై చేసుకోండి. ఒక 3-4 డేస్ చూసి మీకు ఓకే అనుకుంటే ఇది యూస్ చేయొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది. ఎవరైనా ఎఫర్ట్ చేసి తీసుకోగలము ఇది. అండ్ ఇదైతే లాక్టోకాలమెన్ సన్ స్క్రీన్ అయితే ఇది నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. యాక్చువల్గా లాక్టోకాలమెన్ మంచి పాపులర్ బ్రాండ్ కదా, డిఫరెంట్ బ్రాండ్స్ ఎందుకు ట్రై చేయడం, ఇదైతే ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అని చెప్పి ట్రస్ట్ చేసి తీసేసుకున్నాను. ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఒక 15 డేస్ మధ్యలో మీకైతే మళ్ళీ కూడా అయితే అప్డేట్ ఇస్తాను. బట్ దీని గురించి నేను మంచిగా రివ్యూస్ అన్నీ కూడా అయితే నేను మీకు చెప్పే ముందర కొంచెం స్టడీ చేశాను. ఈ లాక్టోకాలమెన్ ఇది స్పెషల్లీ ఫర్ ఆయిలీ స్కిన్ అని అయితే ఉన్నది. ఇందులో ఇది మనకి ఆయిల్ స్కిన్ అంతా కూడా అయితే ఇక్కడ ఎక్సెస్ ఆయిల్ని అంతా కూడా అయితే ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అండ్ నాన్ ఆయిలీ నాన్ గ్రీసీగా అయితే ఉంటుంది అనమాట. ఇందులో విటమిన్ సి లెమన్ ఎక్స్ట్రాక్ట్ ఉండడం వల్ల పిగ్మెంటేషన్ని, డార్క్ స్పాట్స్ని, సన్బర్న్ ర్యాషెస్ని ఇవన్నీ కూడా అయితే తగ్గిస్తుంది. ఇది చాలా ట్రస్టెడ్ బ్రాండ్ కదా అని చెప్పి నేను ఇంకా తీసేసుకున్నాను. ఇది పారాబెన్ ఫ్రీ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది.
మన ఫేస్కి, మన బాడీకి, వెనకాల నెక్కి అంతా కూడా అయితే సన్ పడే దగ్గర మొత్తం కూడా అయితే మొత్తం అప్లై చేసుకోవచ్చు. మనం ఎలా సన్కి ఎక్స్పోజ్ అయ్యేదాన్ని బట్టి మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇది SPF 50 అయితే ఉంటుంది. ఇది 50 grams అయితే ఉంది. ఇది ఫర్ ఆయిలీ స్కిన్ అండ్ దీనిపైన క్లియర్గా ఇది ఫర్ ఆయిలీ స్కిన్ అయితే మెన్షన్ చేసింది లాక్టోకాలమిన్. ఇందులో నాకు డ్రై స్కిన్కి, కాంబినేషన్ స్కిన్కి దొరుకుతుందేమో తెలియదు, బట్ ఇట్స్ సూటబుల్ ఫర్ కాంబినేషన్ స్కిన్కి కూడా. దీని కాస్ట్ కూడా మనకి అరౌండ్ 349 రూపీస్ అలా ఆ ప్రైస్కి అయితే వచ్చేసింది. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి.